సింహరాశి. ఇక ద్వాదశ రాశులలో 5వ రాశి సింహరాశి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సింహరాశి జాతకులు ఎవరనగా, ముందుగా మఘా నక్షత్రంలో ఉండేటువంటి 1, 2, 3, 4 పాదముల వారు, పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తరా నక్షత్రంలో ఉండేటువంటి మొదటి పాదం వారు సింహరాశిలోకి వస్తారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే సింహరాశి వారికి ఈ సంవత్సరం కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొంది ఉన్నారు. వీరి ఆదాయం విషయానికి వచ్చినట్లయితే ఆదాయం 11గా, వ్యయం 11గా ఉన్నది. రాజ్యపూజ్యం 3గా, అవమానం 6గా ఈ సంవత్సరం వీరు పరిగణించవలసి ఉంటుంది. ప్రధానముగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి జాతకులు, విద్యార్థులు ఈసారి వారికి జ్ఞాపక శక్తి తగ్గి బృహస్పతి యొక్క అనుగ్రహం లేకపోవటం వల్ల పరీక్షల యందు వారు ఉత్తీర్ణతా శాతాన్ని అతి తక్కువగా నమోదు చేసుకుంటారు. చాలామంది విద్యార్థులు సింహరాశి జాతకులు అనుత్తీర్ణత పొందేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం ఉన్నది. విదేశీయానం ఎంత ప్రయత్నం చేసినా సింహరాశి వారికి ఈ సంవత్సరం జరగదు. అదేవిధముగా ఈ యొక్క సంవత్సరమున ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. వారు ఎంత కష్టపడి ఎంత ఉద్యోగం జాగ్రత్తగా నిర్వహించినప్పటికీ కూడా ఆ బాధ్యతల యందు వారు క్రమబద్ధీకరణ చేసుకుంటూ వారి నిజాయితీని ఎంత ప్రదర్శించినప్పటికీ కూడా వారికి ప్రమోషన్స్ రాకపోగా నీలాపనిందలు కలిగేటువంటి అవకాశము ఈ సంవత్సరం అధికంగా ఉండుట దురదృష్టకరం. ఇక పోయినట్లయితే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి జాతకులు ఈ సంవత్సరం ఆగవలసి ఉంటుంది. సింహరాశి జాతకులు కఠినమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధముగా దాంపత్య జీవితంలో కోర్టు వివాదాలు కానీ తదితర వివాదాలు ఉన్నటువంటి జాతకులు ఈ సంవత్సరాంతము కూడా వారు ఆ వివాదాలు అనుభవించవలసి ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి జాతకులు ఈ సంవత్సరము వారు సంతానం కోసము అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. సంతాన శాతము తక్కువగా ఉండేటువంటి అవకాశము ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఉన్నది. ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా వారికి ఎక్కడి డబ్బులు అక్కడ ఆగిపోయి రావలసిన ధనము నిలిచిపోయి వారు రుణబాధల యందు విపరీతమైన ఒత్తిడికి గురి అయ్యేటువంటి అవకాశము ఈ సంవత్సరం వారికి కలుగుతుంది. అదేవిధముగా ఈ సంవత్సరము వ్యాపారాలు చేసుకునేటువంటి సింహరాశి జాతకులు కఠినమైనటువంటి గడ్డు కాలాన్ని సంవత్సరంలో ఎదుర్కోవలసి వస్తుంది. లక్ష్మీ కటాక్షము లేక ధనము కోసము కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం వ్యాపారస్తులకు కలుగుతుంది. రాజకీయ రంగమున ప్రవేశించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఎదుగుదల ఉండదు. ఈ సంవత్సరాంతము కూడా వారు ఇబ్బందుల్ని ఎదుర్కొనక తప్పదు. చివరిగా వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరము అనేక అవస్థలను అనుభవించవలసి వస్తుంది. కాస్త రుణబాధలకు కూడా వ్యవసాయదారులు గురి అవుతారు. మరి వీరందరికీ కూడా ఏదైనా తరుణోపాయ మార్గం ఉన్నదా అన్నట్లయితే ఈ సంవత్సరమున సింహరాశి జాతకులు ప్రధానముగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అనుకునేటువంటి జాతకులు శివాలయ సందర్శన చేసుకొని ప్రదోషకాలమునందు ఈశ్వరుడికి రుద్రవారాభిషేక కార్యక్రమాదులు ప్రతి సోమవారం కూడా చేసుకునేటట్టుగా ప్రయత్నం చేసిన ఎడల వీరికి ఖచ్చితముగా సంవత్సర ఫలితం నుంచి కాస్త విముక్తి కలుగుతుంది. అలా ప్రయత్నం చేసుకొని ప్రదోషకాలమున ఈశ్వరుడి చుట్టూ ప్రదోష ప్రదక్షిణ కార్యక్రమాదులు నిర్వహించినట్లయితే అభిషేక ప్రదక్షిణ ఫలితం వల్ల వీరు ఈ సంవత్సరము కాస్త మంచి చూసేటువంటి అవకాశం ఉంటుంది. స్వస్తి. శుభం.